ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. దశాబ్దాల శ్రమ అనంతరం ఉద్యోగ విరమణ చేసిన వారికి అదనంగా ₹1 ఇవ్వలేదు. గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువుల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో 2006లో ఆశాలను నియమించారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఉన్నారు. వేతనం పెంచామన్న ధోరణితో వైసీపీ ప్రభుత్వం వీరితో వెట్టి చాకిరీ చేయించింది. టీకాలు వేయించడం, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులయ్యేలా చూడడం, అత్యవసర సమయాల్లో గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం వంటి బాధ్యతలు అప్పగించింది. మధుమేహం, రక్తపోటు బాధితులకు నెల నెలా మాత్రలను అందించే విధులను నిర్వర్తించాలంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 3-4 సార్లు ఆశాలను గ్రామాల్లోని ఇంటింటికి పంపించింది. జగన్ రాజకీయ ప్రచారం కోసం ఆయన వ్యక్తిగత ప్రాభవం పెంచుకునేందుకు సర్వేల పేర్లతో ఇంటింటికి తిప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలను రాచి రంపానబెట్టింది. ఆశా కార్యకర్తలకు కొద్ది కాలం కిందట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డొక్కు సెల్ ఫోన్లనిచ్చారు. వాటిలో వాడడానికి 2G సిమ్స్ అందజేసి 14 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఉదయమే యాప్లో లాగిన్ అవ్వాలని, సాయంత్రం 6 గంటలకు లాగౌట్ కావాలని సూచించారు. గ్రామాల్లో నెట్వర్క్ సమస్య కారణంగా ఫోన్లు పనిచేయకపోయినా ఆశా కార్యకర్తలనే బాధ్యులను చేశారు. ప్రభుత్వ ఫోన్ పనిచేయకుంటే సొంత ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయటం తెలియక సాయం చేసిన వారికి సొంత డబ్బు నుంచి 2,000 వరకు చెల్లిస్తున్నారు. ఆశాలు ఈ ఆన్లైన్ పనితో పాటు 26 రకాల రికార్డులను సైతం నిర్వహించాల్సి వస్తోంది. వీటిని కొనడానికి కూడా మరో 2,000ను సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సూచించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని మొబైల్ యాప్లలో ఆఘమేఘాల మీద నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల ఆశాలు ఇతరులపై ఆధారపడుతున్నారు. తమకు జూమ్ ద్వారా ఇస్తున్న శిక్షణ ఉపయోగపడడం లేదని, ప్రత్యక్ష విధానంలో ట్రైనింగ్ ఇవ్వాలని అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆశాలు వాపోతున్నారు. పిహెచ్సిల స్థాయిలో వీరితో అదనంగా పనులు చేయిస్తూనే ఉన్నారు. గ్రామాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలను ఉదయం 9 గంటలకు తీసి గదులను శుభ్రం చేయాలని జిల్లా అధికారులు వీరిని అనధికారికంగా ఆదేశించారు. MLHPలొచ్చిన అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి మళ్లీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఒత్తిడి తెస్తున్నారు. వీరికి వారానికి 2 సార్లు ఏజెన్సీ ప్రాంతాల్లో డ్యూటీలు వేస్తున్నారు. దీనివల్ల తమకు రోజుకు 100 నుంచి 200 వరకు ఖర్చవుతోందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన సర్కార్ ఆశాలకు మాత్రం 60గానే ఉంచేసింది. ఖాళీ అవుతున్న పోస్టులకు అనుగుణంగా కాకుండా సగం మాత్రమే భర్తీ చేస్తోంది. ఫలితంగా విధుల్లో ఉన్న ఆశాలపై పని భారం పెరుగుతోంది. పైగా సర్పంచ్ల నేతృత్వంలోని హెల్త్ కమిటీ ద్వారా వీరి నియామకాలను చేపడుతోంది. దాంతో ఆశాల విధుల నిర్వహణలో వైసీపీ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇంటింటి సర్వే సమయంలో తమ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు అని, తాము నిరాకరిస్తే పని చేయలేని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.